अमेरिका क्या कहता था? ఓరా నాయన ఐఫోన్ ఎంత తక్కువ కొత్తే కొనకుండా ఎట్టా అని బజారులో పడి చౌకగా తెచ్చేసిన బాబుకి బెండు పడే ఉంది. ఈడెవడో గాని మామూలుగా మోసపోలేదయ్యా పాపం. ఆడెవడో గాని పక్కాగా ప్లాన్ చేసి పప్పల్ని చేసి పారేశాడు. లోపల లైట్ పెట్టి ఐఫోన్ సింబల్ బ్యాటరీ సింబల్ కొట్టి లూటీ చేసి పారేశాడు. ఏమలేక మీరిప్పటి వరకు ఎన్నో సార్లు హెయిర్ కటింగ్ చేయించుంటారు, కటింగ్ చేయడం చూసుంటారు. అయితే ఎలాంటి ఓ టెక్నిక్ ని మాత్రం ఎప్పుడు చూసుంటారు నిజంగా. అసలు ఇక్కడ మనోడు బూటుకి ప్లాస్టర్ వేసి ఏం చేస్తున్నాడో చూసారంటే చెవులు పట్టుకోవాల్సింది. అన్న ఏం చేస్తున్నావు అన్నా అంటే అన్నకి చేత్తో చెవులు పట్టుకుని కటింగ్ చేయడం నచ్చట్లేదు అనమాట. అందుకే ఎలా సెట్ చేసి అలుపులు పుట్టిస్తున్నాడు. అసలు ఏంట్రా ఇది? చేపించుకోవడానికి ఛాయ్ అయితే పార్సిల్ చేపించుకున్నాడు గానీ తాగడానికే కప్పు లేదు. అయితే ఏంద్రా అది లేదు ఇది లేదు అని వంక పెట్టేటోడు బుర్రలేనోడు. నాలాంటి బుర్రన్నోడు కాదు. మాటలు లేవంతే ఇంకా. దిమాక్ ఉన్నోడిదే దునియాని నిరూపించాడు. సూపర్. అసలు టెక్నాలజీ ఎంతలా మారిందంటే మన చేతిలో ఉండే మొబైలే 100 రకాలుగా మారుతూ వచ్చింది. కీప్యాడ్ ఫోన్ నుంచి టచ్ ఫోన్ నుంచి మొన్న వచ్చిన ఫ్లిప్ ఫోన్ వరకు. అయితే మనం మారిన దాన్ని కొనుక్కుంటాం గానీ అన్న ఉన్న దాన్ని మారిన దానిలా మార్చేస్తాడు, మైండ్ పోగొట్టేస్తాడు. ఏంటి మరి ఏమనుకుంటున్నారు? ఇది ఫ్లిప్ ఫోన్ ఇచ్చి పడేసాడంతే. ఎలారా ప్లాస్టిక్ డబ్బాలో ఎలారా? క్రేజీ అయ్యా. మీరే లెవెల్లో చూసుంటారంటే ఇచ్చిన దానికి ప్లగ్లు వైర్లు పోతే ఇప్పి బిగించిన లెవెల్లో చూసుంటారు. అయితే ఈ లెవెల్ మాత్రం ఎప్పుడు చూసుంటారు. ఏంటి చూసారా మరి ఈ లెవెల్? సమస్య లేదు. రెక్కలు పోయాయని పక్కన పడేసే లెక్క కాదు. విసిరిని కరిగించేశాడు, ఆరాంసే పట్టుకున్నాడు. సూపర్. ఒయ్యా ఏం లేదు, అక్క సింపుల్ గా వాషింగ్ మెషిన్ లో బౌల్ వేసింది. అదే చేత్తో డిటర్జెంట్ వేసింది, నీళ్లు పోసి గిన్నె తిప్పేస్తుంది. ఏంటి వాషింగ్ మెషిన్ అంటే ఏంటి? దేన్నైనా వాష్ చేసే మిషన్ అంతే. అన్నకి ఏంటంటే ఇంకా కప్పులు టీ సరిపోవట్లే, మగ్గుడు టీ ముందేసి కూర్చుని మైండ్ పోగొట్టేస్తున్నాడు. ఏంటంటే ఏం చేస్తాడు మరి? సాలట్లా ఓ కప్పు మూలకు కూడా రావట్లా. చుట్టూ ఉన్నోళ్ళకి ఓ కప్పు ఛాయ్ అవ్వచ్చు గాని అన్నకి మాత్రం ఓ మగ్గు ఛాయ్. ఎవడైనా బోరు కొడితే టీవీ ఫోన్ ఆటలో ఆడుతుంటాడు. ఈడెవడో చూడండి నాగం చేస్తున్నాడు. తమ్ముడు ఏం చేస్తున్నావురా అంటే ఫైర్ బెలూన్ చేస్తున్నాడు. మూతికి పెట్టుకునే మాస్క్ తో ఫైర్ బెలూన్ ఎగరేయడమే. ఆగం. Tecnologia! ఎంత చెప్పినా పడుకుని ఫోన్ వాడడం సుఖంగానే ఉంటది గానీ పట్టుకుని చేతిలో నొప్పులు వచ్చేస్తుంటాయి. అయితే అది అందరికి లేండి, ఈసారికి ఎక్సెప్షన్. ఏందది? డిస్ప్లే వీకి దర్జాగా వాడేస్తున్నాడు. ఫోన్ బాడీ మీద పడేసి చేతులకి బరువు తగ్గించేశాడు. అన్నిష్టం. ఎగ్జామ్ అంటే తెలిసిందే, పిల్లలు ప్రిపరేషన్ లో పడి బిజీ అయిపోతుంటారు. అయితే కొందరుంటారులేండి ఇక్కడ ఈ కాట్రాజు లాగా. రే ఆగాల పుత్ర ఏం చేస్తున్నావు రే? ఆగం. బాబు ఏం చేస్తున్నాడంటే చదువుకుని తెలివైనోడు అవరా అంటే సావు తెలివితేటలు ఉపయోగించి చదువును సల్లారు చేస్తున్నాడు రే. ఇక్కడ చూడండి ఈ బ్రదర్స్ ఇద్దరు ఏం చేస్తున్నారంటే లిటరల్ గా బ్రెయిన్ పవర్ వాడి పవర్ బొంగిచ్చేస్తున్నారు. బేపత్సం. అరే 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 డీజిల్ దండగ లేదు, బిల్లు వచ్చిద్దనే బెదురు లేదు. కేకరా మీరు, కేక్ అంతే. ఈ వంటలో ఏదైనా కష్టమైన కటింగ్ ఉందా అంటే అది టమాటో కటింగే. కట్ చేయడానికి కుదురుగా ఉండదు, కట్ చేసింది కుదురుగా రాదు. అందుకే ఇక్కడ చూడండి అక్క అదరగొట్టే ఐడియా వేసింది. ఏంటి అదర్స్ కదా, మామూలు ఉండదు మరి. సమానమైన షేప్ లో దిగాల్సిందే. పనోడుతనం అంటే ఇది. సూపర్ అక్క నువ్వు. ఆ టైర్ కు బొక్క పడితే మాత్రం మార్చేసి డబ్బులు బొక్క పెట్టుకుంటాం ఏంది? ఎవర్రా నువ్వరే? ఏం చేస్తున్నావురా? ఏదో టైర్ లో గాలి కొట్టినట్టు సిమెంట్ కొడుతున్నాడేంట్రా అనుకుంటున్నారా? అంటే అన్నేం అనుకుంటున్నాడంటే యాయి గాలి గోళ ఎందుకు పద్దాక పంచరు గించరు అని. ఈసారి ఎట్టా నడదో చూస్తా. సాలిడ్ గా ఉంటది. ఇంకా తెలివి తెల్లారినట్టే ఉందండి. తెలివి జనరల్ గా పొగ తాగకండి పోతారు అంటారు. అదేంటంటే ఒక్క పేక ఒక్కసారి లాగినందుకే. అయితే ఇక్కడ చూడండి ముసలోడే గాని మహానుభావుడు అన్నట్టు ఈ తాత పేకల పంచాయితీ. అయ్యా మరానా మాస్ అయ్యా ఇది. ఏంటి మరి ఒక్కదాంతో దమ్ము సరిపోవట్లా, ఇంకెలా దుమ్ము కింద చేస్తున్నాడు. ఒక్క దెబ్బకి 8 బీభత్సం ఇది. వీడియో సరదాగా నవ్విస్తుంటే ఒక లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. కొంతమంది ఆలోచనలు వాళ్ళు చేసే పనులు నిజంగా ఊహాతీతంగా ఉంటాయి. ఇక్కడ ఈ అన్న చేస్తున్న పని చూస్తే ఆ చెప్పుల కంపెనీ చెంపలు బాదుకుంటుంది. అంత బాగానే ఉంది కానీ ఆ డిజైన్ బోరింగ్ గా ఉంది అని మనోడికి కావాల్సినట్టు చేసుకుంటున్నాడు. బేబత్సం. బెస్ట్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చేయచ్చు. ఇచ్చేయచ్చు.
ये कहाँ फंस गया भाई मैं, भाई ये क्या हो रहा है? कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। ఇక్కడ ఈ సార్ చేస్తున్న పనికి అవుట్పుట్ చూశాక మాత్రం మైండ్ లో మెరుపులు పుట్టాల్సిందే, నోటమ్మట అరుపులు రావాల్సిందే, సింపుల్ గా తలబట్టుకుని ఎలా అన్నా అనాల్సిందే. చూడండి ఏంటి మరి నేను అన్నదంతా నిజమా కాదా? తలబట్టుకునేలా చేశాడా లేదా? కిచెన్ డిజైన్లని, ర్యాక్లని, హోల్డర్లని, అదని ఇదని డబ్బులు తగలేస్తుంటే అన్న మాత్రం సింపుల్ గా సావగొట్టేశాడంతే. 2-in-1 3-in-1 కాదు, all-in-1 ఇది. ఏ పని చేసినా తెలివి ఉండాలరా, తెలివిగా చేసుకుపోవాలా, తిన్నగా అవగొట్టేయాలా. పక్కన పడేసిన హెల్మెట్ ని పక్కాగా వాడేస్తున్నాడు పీక్స్. ఎందుకు మరి అంత బరువుతో బుర్రకి కాయలు కట్టించేది? సూపర్ టెక్నిక్. తుండు దిండు ఏం అక్కర్లే. ఇంకా కొంతమంది కష్టపడి డ్రాయింగ్స్ గీస్తుంటే ఈ మహానుభావుడు చూడండి ఏం చేస్తున్నాడు, తెలివితో తెల్లమొహం వేపించేస్తున్నాడు. రే అసలు ఐడియా ఎలా వచ్చిందిరా బాబు? मेरा देश मेरा देश मेरा देश, मेरा देश बदल रहा है, आगे बढ़ रहा है, मेरा देश बदल रहा है. ఇండియాలో క్రియేటివిటీకి కొదవే లేదు. అడుగడుక్కి అదరగొట్టేటోళ్ళు ఉంటారు, అదుర్స్ అనిపిస్తుంటారు. ఈ బాబు బైక్ లో పెట్రోల్ పోసే తెలివి చూడండి, చొక్క బోనిచ్చే ప్రసక్తే లేదు, ఆవిరయ్యే ఆస్కారమే లేదు. వా నవ్వా వా 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 ఓరోరోరోరే జనలేసే మిషన్ కూడా వచ్చేసింది కదరా. మీరెప్పుడైనా చూసారా దీన్ని? రోజు రోజుకి జనాల్లో క్రియేటివిటీ క్రేజీ లెవెల్లో పెరిగిపోతుంది. ఇమాజినేషన్ కి ఎగ్జిక్యూషన్ కి హద్దే లేకుండా పోతుంది. ఏంట్రా అంటే ఇక్కడ చూడండి, ఈ పాండబ్బా అన్న పనోడుతనం చూడండి, పిచ్చెక్కిపోతుంటే. ఏంటి మరి ఎక్కడైనా తాళ్లతో వైర్లతో కట్టడమే చూస్తుంటారు కానీ ఈ లెవెల్ మాత్రం టేప్ ని లైటర్ హోల్డర్ చేసేసాడు. మామూలుగా ఉండదు. డ్రాగ్ అండ్ డ్రాప్ ద లైట్. ఇంకా అదేంటంటే రెక్కల ఫ్యాన్ కు రెక్కలు తీసుకొచ్చిన చోటు బాబును చూశారు. అయితే ఇక్కడ మైండ్ పోగొట్టే మోటు బాబును చూడండి. తెలివిగా పని బరువు తగ్గించుకోవడం అంటే ఇదే మరి. స్మార్ట్ వర్క్ కి రియల్ ఎగ్జాంపుల్. ఆయన పడుకుంటాడు, ఇక్కడ పొట్టు దాని అంతటికదే వేరైపోద్ది. వేరే లెవెల్. అంటే ఏ పనైనా ఇన్నోవేషన్ లేకుండా చేయరన్నమాట. సింపుల్ గా ఉన్న వాటిని కూడా కాంప్లెక్స్ గా చేసి అయ్యయ్యా అనిపిస్తుంటారు. అచ్చం ఇలాగా. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? ये क्या हुआ? ప్లాస్టిక్ డబ్బాలని వాటర్ కి వాడడాన్ని చూసుంటారు, పెట్రోల్ పోయడానికి చూసుంటారు, ఏదైనా కానీ రసాయనాలకు వాడుతుంటారు. అయితే ఇక్కడ ఈ అన్న చూడండి, అన్న రొటీన్ గా చేయడం కాదు, తెలివిగా దాన్ని ఉపయోగాన్నే మార్చేశాడు. ఒక సాధారణ ప్లాస్టిక్ డబ్బాని ఈజీ క్యారీ టూల్ బాక్స్ చేసేసాడు. నిజమైన టూల్ బాక్స్ కూడా ఎంత కంఫర్ట్ గా ఉండదేమో కదయ్యా. సూపర్. ఇక్కడ ఈసారి ఏం చేశాడంటే టేబుల్ ఫ్యాన్ ని వాషింగ్ మెషిన్ చేశాడు. కింద నీళ్ల టబ్బు పెట్టాడు, పైన బొక్కల బకెట్ లో బట్టలేసి సరిపేసి తిప్పేయడమే. ఇంకా మళ్ళీ కరెంట్ కూడా అవసరం లా. మాన్యువల్ వాషింగ్ మెషిన్ తొక్కడం మురికొదిలేయడమే. ఇంకా మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలో వస్తాయి. పనికిరానివన్నీ కలిపి పనికొచ్చే పరికరం చేయడం అంటే మామూలు విషయం కాదు. టచ్ ఫోన్ డిస్ప్లే పోయింది, ఇంకా పైన డిస్ప్లే బీకేసి ఒక బుడ్డ డిస్ప్లే బీగించేస్తున్నాడు. మరి పనికొచ్చిద్దా లేదా చూద్దాం. ఇదిగో ఎక్కడ చూడండి, ఇది రియల్ ఇన్నోవేషన్. మీరేంటి నేనేంటి ఎవరైనా టూత్ పేస్ట్ అయ్యాక డస్ట్ బిన్ లోనే పడేసేది. కానీ ఈయన మాత్రం డిఫరెంట్. అయిపోయిందని పడేయడం కాదు, కసా పొడి చేసి దాన్ని పనిముట్టి చేసేసాడు. సింపుల్ గా హ్యాండ్ షవర్ రెడీ. ఇప్పుడు ఇది 5-star వాషింగ్ సిస్టమ్ అనమాట. అయ్యయ్యా అన్న అసలు ఐడియా వచ్చింది చూడండి. అది మాస్ అంటే. వేస్ట్ ని వేస్ట్ గా పడేసి ఇంకొంచెం వేస్ట్ చేయకుండా వీళ్ళిద్దరు చూడండి ఏం చేస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ తో బోట్ ని క్రియేట్ చేసి హాయిగా విహరిస్తున్నారు. వారి మీరు దుంపల్లాగా భారీ వాన పడ్డమే దరిద్రం అయిపోయింది కదరా అనేలాగా చేస్తున్నారు. అక్కడ రెక్కలేసుకుని ఎగురుతా అంటే ఇక్కడ వాటర్ స్లైడింగ్ చేస్తున్నారు. అది ఎలా రా అంటే ఇదిగో ఇలాగా. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నది అలాంటి సాధారణమైన మనిషిని కాదు, అదరగొట్టే ఆలోచనలు చేసే అసాధారణమైన మనిషి. मेरा देश मेरा देश मेरा देश, मेरा देश बदल रहा है, आगे बढ़ रहा है, मेरा देश बदल रहा है. లేకపోతే ఏంటి మరి, అందించడానికి ఓ మనిషి, ఆ మనిషి లేకపోతే మనకంటిద్ది మసి. ఓంగుని లేచి ఎందుకు అదంతా? ఐడియా చేస్తే సగం పని తగ్గిపోవాల్సిందే. కొంతమంది దారుణమైన పనులు ఎలా ఉంటాయంటే పనులు తెలివిగానే ఉంటాయి కానీ ఆ తెలివిని వాడే పనే దారుణంగా ఉంటుంది. ఇదిగో ఇలాగా. లైటర్ మర్చిపోయాడని లైట్ తీసుకోకుండా చూడండి ఏం చేస్తున్నాడు. అంటే ఇలాగ కూడా చేయొచ్చా అనేలాగా ఆగం కింద చేస్తున్నాడు. మెకానికల్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా సేఫ్టీ ఫాలో అవ్వాల్సిందే. మరి వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉండనే ఉంటుంది. అయితే ఎక్విప్మెంట్ ఉన్నా లేకపోయినా తగ్గేదేలే అన్నట్టు ఇక్కడ ఈ బాబు చూడండి మాస్. ఎవర్రా మీరంతా? ये क्या हुआ?
ఓరు బాబురో ఎన్నో మల్టీ టాస్కింగ్ చూసాం కానరా ఇది మాత్రం వేరే లెవెల్ అయ్యా. ఒక్క దెబ్బకి 2 పెట్టెలు అన్నట్టు ఒకే దాకలో కూర రోటి 2 రెడీ అయిపోతున్నాయి. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందిరా బాబు నీకు? టైం సేవింగ్, గ్యాస్ సేవింగ్, ఎనర్జీ సేవింగ్ అంతా సేవింగే. స్క్రూలు బిగించాలన్నా ఓడదీయాలన్నా స్క్రూ డ్రైవర్ ఖచ్చితంగా కావాల్సిందే. అది లేకుండా పని అవ్వదంటే ఆశ్చర్యం లేదు. కానీ ఇక్కడ ఈ అన్నకి మాత్రం అది ఎక్సెప్షన్. అన్నకి ఏ స్క్రూ డ్రైవర్ తో పని లేదు. కావాలనుకున్నప్పుడు మెకానికల్ మోడ్ ఆన్ చేస్తే చాలు. నిజంగా స్క్రూ డ్రైవర్ కూడా ఎంత స్మూత్ గా తిరగదనుకుంటా. భారీగా ప్లాన్ చేసి అసలు ఎవ్వడు కాపీ చేయలేని విధంగా క్రేజీ లెవెల్లో కొత్త బ్రాండ్ దింపుతున్నాడు. ఎవడరా నువ్వరే? లైఫ్ టైం వారంటీతో ఎర్రష్ గారి ఎర్ర ఇటుక శాండిల్స్. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.